ఈ ఫెలిసిటేషన్ అరేంజ్ చేసి నాకు ఒక అవకాశం ఇచ్చిండ్రు. పాత మెమరీస్ అన్నీ షేర్ చేసుకున్నారు. సో ఆ అవకాశం తీసుకొని నేను కూడా దాంట్లో పాల్గొన్నందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. నాకు ఆంజనేయులు గారు 2017 నుంచి నా అసోసియేషన్. అంతవరకు ఆయన ఎవరో నాకు ఐడియా లేదు. బట్ మాకు ఇప్పుడు తెలిసిన విషయాలు చాలా చాలా కొత్త కొత్త విషయాలు తెలిసినది. ఈజ్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ అన్నారు. సో నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీ. తర్వాత సూర్యాపేట నుంచి ఈజ్ నేటివ్ ప్లేస్ సూర్యాపేట అన్నారు. అది లెఫ్టిస్టులకు అది ఒక పెద్ద ఇది కదా. కానీ ఆయనను చూస్తే ఫస్ట్ నాకు గుర్తొచ్చేది స్మైలింగ్, ఆల్వేస్ స్మైలింగ్. ఇప్పుడు మీరు చాలామంది చెప్పిండ్రు ఆయన కూల్ ఉంటాడు, అది ఉంటాడు. బట్ ఐ లైక్ పీపుల్ విత్ స్మైలింగ్ ఫేసెస్. ఇక్కడ ఉన్న దాంట్లో మన ఉమేష్ కూడా ఆయన చూస్తే చాలు నవ్వుతోటే ఉంటాడు ఎప్పుడు. ఇవ్వాలనే నాకు ఒకటి ఈ ఓషోది ఒక చిన్న క్లిప్ వచ్చింది. సీరియస్నెస్ అనేది ఒక డిసీజ్. సీరియస్నెస్ ఈజ్ ఏ డిసీజ్. దాన్ని అనవసరంగా మనము వేస్ట్ చేయకూడదు. మనం ఉన్న షార్ట్ లైఫ్ను ఎంజాయ్ చేసుకోవాలి. అందరితోటి స్మైలింగ్ ఉండాలి. అందరితోటి ఈగో అనేది తీసేసి అందరితోటి కలిసిమెలిసి ఉండాలి అని అట్లా వచ్చింది. సో నాకు ఈయననే జ్ఞాపకం వచ్చిండు ఆంజనేయులు. యాక్చువల్లీ మనకు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఈ వింగ్ అనేది ఒకటి ఉనిండే బిఫోర్ 2015 2017 కూడా ఉనిండే. కానీ అది ఒక డిపార్ట్మెంట్లో ఒక చిన్న స్మాల్ వింగ్ లాగా ఉంటుండే డిపార్ట్మెంట్లో. కానీ ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ఆ లిఫ్ట్ స్కీమ్స్ అనేది ఎంత ఇంపార్టెన్స్ చేసిందంటే అది ఒక పెద్ద వింగ్ అయిపోయింది. పర్టికులర్లీ 2017 నుంచి వి స్టార్టెడ్ కమిషనింగ్ ది లిఫ్ట్ ఇరిగేషన్స్. ఈయన అడుగు పెట్టిండు, ఇక మేము స్టార్ట్ చేసినాం మనం. ఇక ఆయన క్వాలిటీస్ గురించి మీరు ఆయన బయోడేటా గురించి రవి చెప్పాడు, మా పెద్దిరాజు చెప్పాడు. ఇక ఆయన నిజంగానే ఆయన బ్యాక్ బెంచర్. ఆయన ఎప్పుడు ఏం చేసినా కానీ బ్యాక్ బెంచర్ తోటే వచ్చేస్తాడు. కానీ తెర వెనుకనే ఉంటాడు. బట్ పబ్లిక్లో మాత్రం ఆయన ఇచ్చాడు. నాకు 2017 నుంచి స్టార్ట్ అయింది మా అసోసియేషన్. సో నాకు ఇప్పుడు అరౌండ్ 30 years సర్వీస్ పుటప్ చేసి ఉంటాడు. బట్ నిన్న నాకు మెసేజ్ వచ్చింది ఇట్లా ఈయన ఆంజనేయులు రిటైర్ అవుతుందంటే ఐ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్. ఇంత యంగ్ ఉంటాడు, ఇది రిటైర్మెంట్ ఏంటి అని అన్నాను. శివాజీతో అన్నాను. అంటే ఏమో సార్ మేమైతే ముసలోళ్ళమేను, ఆయన మాత్రం యంగే ఉంటాడు. శివాజీ చెప్తా ఉంటే నాకు అనిపించింది ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇంత ఎర్లీగా రిటైర్ అవుతారని. సో ఈ ఆయన క్వాలిటీస్ గురించి చెప్పాలంటే ఇప్పుడు ఈజ్ ఓన్లీ నట్షల్ ఏంటిదంటే ఎంబాడిమెంట్ ఆఫ్ ఆల్ ప్లస్ క్వాలిటీస్. ఏది వెతికినా మనము ఆయన తప్పుపట్టలేమండి. చెప్తున్నాను కదా, ఆయన ఈ 30 years జర్నీలో ఆయన ఒక నిజాయితీ పరుడుగా, ఒక డెడికేటెడ్ ఇంజనీర్గా, ఒక ఈ తోటి ఆయన ఈ ప్రయాణం సాగించి ముగించుతున్నాడు. ఎంత ఆయనకు ఇది ఒక పెద్ద సంతృప్తి కలిగిస్తుంది. ఎందుకంటే వితౌట్ ఎనీ ఈ బ్లాక్ మార్క్ ఇది ఈజ్ రిటైరింగ్ పీస్ఫుల్లీ. అది చాలా ఇది ఆ జర్నీలో మాకు కూడా ఎన్నో మెమరీస్ ఉన్నాయి, అవి షేర్ చేసుకుంటుంటాము. నాకు ఒక చిన్న అవకాశం వచ్చింది. నేను 2025లో ఒక 1 week అట్లా నేను లీవ్లో పోయినాను. మెడికల్ లీవ్లో పోయిన తర్వాత సమ్ చేంజెస్ వచ్చేసేసినాయి. అది మన దగ్గర ట్రాన్స్ఫర్స్ అవి ఇవి వచ్చేసినాయి. దాంట్లో ఈయనను ఒకరిని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కు ఇన్ఛార్జ్గా ఇచ్చారనమాట. అయితే నేను లీవ్ తర్వాత వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇట్లా సంబడి ఈజ్ పోస్టెడ్ ఇన్ఛార్జ్ సిఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇట్లా అంటే నేను ఐ వాజ్ ట్రాక్ చెప్పనే లేదు. అదే ఇట్లా చేసింది మీరు ఇట్లా అంటే ఆయన నరసింహరావు గ్రిడ్ ఆపరేషన్ ఆయన డైరెక్టర్ ఉండే. మీతో మాట్లాడిందంటే సార్ అని సమ్ మిస్కమ్యూనికేషన్ అయింది. నేను సర్ప్రైజ్ అయిపోయినాను. మళ్ళీ నేను ఆ పాత ఫైల్ తీసుకొచ్చి అది రన్ చేయించి సో ఈజ్ సూటబుల్ పర్సన్. ఇప్పటిదాకా ఆయన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ A to Z తెలుసు ఆయనకు. ఆయన మళ్ళీ రీపోస్టింగ్ ఇచ్చేయాల్సింది. ఆయనకు నేను ప్రపోజలు ఇమినేట్ చేయించి అప్రూవల్ చేయించి అండ్ ఐ మేడ్ హిమ్ ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఆల్సో. ఐఎమ్ హ్యాపీ దట్ నేను ఐ మేడ్ హిమ్ ఏ చీఫ్ ఇంజనీర్ అట్లీస్ట్ ఆన్ పేపర్. అయితే నేను ఆయనకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. తర్వాత భగవంతుడితో ప్రార్థించేది ఏంటంటే ఆయన రిటైర్డ్ జీవితము ఆరోగ్యంగా, తర్వాత పీస్ఫుల్గా ఉండాలి. తర్వాత పర్టికులర్లీ ఈ ఫ్యామిలీతోటి మంచి స్పెండ్ చేయాలి, ఎంజాయ్ చేయాలి. ఏదన్నా ఆయన హాబీస్ ఉంటే ఎప్పుడైతే మనం సర్వీస్లో ఉంటామో మనకు సమయం దొరకదు. ఇప్పుడు సమయమే సమయం అంటే ఈ సమయమే సమయం అంటే నేను ఒక చిన్న ఇది చెప్తాను. మనం ఇంట్లో గమ్మున కూర్చుంటే కూడా ఈ అల్జీమర్స్ వస్తుంది, అది వస్తుంది అంటారు.
ఐ అడ్వైజ్ హిమ్ టు కీప్ హిమ్ బిజీ, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. తర్వాత ఇప్పుడు ఈయన ఇంట్లోనే ఉన్నాడు కదా అని కొన్ని ఏమి ఖాళీగానే ఉన్నాడు కదా అని కొన్ని హోంవర్క్ చిన్న వర్క్ కూడా అటాచ్ చేస్తాడు, అది కూడా ఎంజాయ్ చేయాలి. తర్వాత సమ్హౌ ఐ వాంట్ హిమ్ టు బి వెరీ బిజీ, కీప్ యువర్ సెల్ఫ్ బిజీ, దెన్ ఓన్లీ మీ ఆరోగ్యం బాగుంటుంది, మీ ఇది ఉంటుంది, పాజిటివ్ థింకింగ్ ఉన్నది ఎట్లాగో. సో ఐ విష్ హిమ్ ఆల్ సక్సెస్ ఇన్ హిజ్ పీస్ఫుల్ లైఫ్, ఇన్ యువర్ రిటైర్మెంట్ లైఫ్. ఆల్ ద బెస్ట్ ఆంజనేయులు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్స్.